త్యాగానికి నిలువెత్తు నిదర్శనం ఈదుల్ అజా అంటే బక్రీదు పండుగ. ఈ పండుగకు సంబంధించి ఖురాన్ మరియు సున్నత్ వెలుగులో ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో ఇన్షాల్లా దైవచిత్తమైతే తెలుసుకుందాం. ఇస్లామియ క్యాలెండర్ ప్రకారంగా చివరిదైనటువంటి మాసం ఏదైతే ఉందో ఆ నెలనే దిల్ హిజ్జా నెల అని అంటారు. ఈ నెలలోని దైవ ప్రసన్నత కోసం నిర్ణీత వయస్సు గల ఒక ప్రత్యేకమైనటువంటి జంతువుని అల్లాహ్ కోసం అల్లాహ్ మార్గంలో బలి ఇచ్చేటటువంటి విధానాన్ని ఉర్దూలో ఖుర్బానీ అని అంటారు. అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూర అస్-సఫాత్ సూర నెంబర్ 37 ఆయత 102 నుండి 108 వచనాలను పరిశీలిస్తే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సాంప్రదాయమే ఈ ఖుర్బానీ, ఈ బక్రీదు పండుగ అని దైవం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇది కేవలం ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సున్నత్ సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది గత జాతులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని జాతుల్లో కూడా ఈ ఖుర్బానీ పద్ధతి ఉండేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లోని సూరే అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత 34 ఆయతలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే సోదర మహాశయులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా నుండి మదీనాకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నగరంలో ఉన్న లేదా ప్రయాణంలో ఉన్న బక్రీదు సందర్భంగా తప్పనిసరిగా ఆయన ఖుర్బానీ ఇచ్చేవారు. అలాగే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క చివరి హజ్ సందర్భంగా కూడా ఆయనపై విధిగా ఉన్నటువంటి ఒక జంతువునే కాకుండా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాదాపుగా 100 ఖుర్బానీలు కూడా చేయడం జరిగింది. ఖుర్బానీ యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన ప్రియ కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అల్లాహ్ మార్గంలో బలి ఇవ్వాలి అని ఆదేశం వచ్చినప్పుడు వెంటనే సంకోచం లేకుండా తన ప్రియ కుమారుడిని అల్లాహ్ మార్గంలో బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడిపోయారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క స్థానంలో ఒక మేక పొట్టేల్ని ఏర్పాటు చేసి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అక్కడ నుండి తొలగించడం జరిగింది. ఈ విధంగా ఇబ్రాహీం అలైహిస్సలాం వారి యొక్క సంకల్పాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించడం జరిగింది. భావి తరాల వారికి ఇది ఒక పండుగగా చేయడం జరిగింది. ఈ రోజు మనం ఏదైతే ఖుర్బానీ చేస్తున్నామో, ఏదైతే బక్రీద్ పండుగ జరుపుకున్నామో, ఇందులో మనకు ఉన్నటువంటి ఒక గుణపాఠం ఏంటంటే సోదర మహాశయులారా, ఒకవేళ మనము ఇష్టపడేటటువంటిది ప్రియమైనటువంటిది కూడా దైవ మార్గంలో ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆదేశం ఉన్నప్పుడు వెంటనే మనకు ప్రియమైనటువంటిది కూడా అల్లాహ్ మార్గంలో మనం సమర్పించాలి అనేటటువంటి ఒక త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి ఈ పండుగను విశ్వాసుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3123లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఎవరికైతే ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి కూడా అతడు గనక ఖుర్బానీ ఇవ్వనట్లయితే అలాంటి వ్యక్తి మా ఈద్గా మైదానానికి రాకూడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. అంటే ఎవరికైతే స్తోమత ఉండి కూడా ఖుర్బానీ ఇవ్వరో అలాంటి వ్యక్తులు మా ఈద్గా కూడా రాకూడదని ప్రవక్త చెప్పారు. అంటే ఈ ఖుర్బానీ ఇచ్చే స్తోమత ఉండి ఇవ్వని వాడు ఎంత పాపాత్ముడో ఈ హదీస్ ద్వారా మీరు అర్థం చేసుకోండి. అబూ దావుద్ హదీస్ నంబర్ 2788లో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ప్రతి సంవత్సరం ప్రతి ఇంట్లో కూడా ఖుర్బానీ కావాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించి ఉన్నారు. కాబట్టి స్తోమత కలిగినటువంటి వారు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం వారు ఖుర్బానీ అనేది ఇవ్వవలసి ఉంటుంది. బుఖారీ హదీస్ నంబర్ 7400 కాస్త మనం పరిశీలించినట్లయితే ఎవరైతే పండుగ నమాజ్ కంటే ముందే ఖుర్బానీ ఇస్తారో వారి ఖుర్బానీ అనేది అంగీకరించబడదు. కాబట్టి దాని స్థానంలో మరొక ఖుర్బానీ ఇవ్వాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి సోదర మహాశయులారా, ఈద్ నమాజ్ కంటే ముందు ఎవరు కూడా ఖుర్బానీ బలిదానం అనేది ఇవ్వకూడదు. ఈద్ నమాజ్ తర్వాత మాత్రమే మనం ఖుర్బానీ ఇవ్వాలి. ఒకవేళ ఎవరితోనైనా ఇలాంటి పొరపాటు జరిగిపోతే వారి ఖుర్బానీ జరగదు. కాబట్టి ఆ స్థానంలో మరొక ఖుర్బానీ వారు ఇవ్వవలసి ఉంటుంది. బుఖారీ హదీస్ నంబర్ 2300 కాస్త మనం పరిశీలించినట్లయితే కొన్ని సందర్భాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పేద సహబాలు ఎవరైతే ఉండేవారో వారికి ఖుర్బానీ జంతువుల్ని పంపిణీ చేసేవారు. ఎందుకంటే వారు కూడా ఖుర్బానీ ఇవ్వాలని. కాబట్టి స్తోమత కలిగినటువంటి వారు పేదవారికి ఎవరికైనా ఖుర్బానీ జంతువుల్ని కూడా ఇవ్వవచ్చు. ఎందుకంటే వారు కూడా ఖుర్బానీ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఆధారాలు మనకు లభిస్తున్నాయి. తిర్మిజీ హదీస్ నంబర్ 1501 కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా
ఖుర్బానీని వదలలేదు. అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖుర్బానీ ఆచరణను ఆచరించేవారు. కాబట్టి ఖుర్బానీ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బుఖారీ 5569 ఈ హదీస్ని కాస్త మనం పరిశీలించినట్లయితే మరి మనం ఖుర్బానీ ఇవ్వకుండా మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి పేద వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ పేద ప్రజల్ని గుర్తించి ఆ ఖుర్బానీకి ఖర్చేటటువంటి ఆ జంతువుకు ఖర్చేటటువంటి ఆ డబ్బుల్ని పేదవాళ్ళకు పంచిపెడితే ఒక పని అయిపోతుంది కదండి అనే భావన కొంతమందిలో ఉంటుంది. అయితే ఇది సరైనటువంటి విషయం కాదు. ఎందుకంటే బుఖారీలోని హదీస్ నంబర్ 5569 కాస్త మనం పరిశీలించినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో ఉన్నప్పుడు గడ్డు పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఖుర్బానీని వదలలేదు, ఖుర్బానీ ఆపలేదు. లేదా సహబాలకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు మీ పేద సహచరులు, పేద స్నేహితులు, పేద సహబాలు, పేద స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారికి డబ్బులు పంచండి అని ఎప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించలేదు. కష్టకాలంలో కూడా గడ్డు పరిస్థితుల్లో కూడా ఖుర్బానీ ఇచ్చారు. పైగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే మీరు ఎవరైతే ఖుర్బానీ ఇస్తున్నారో మీ ఇంట్లో ఖుర్బానీ ఇచ్చినటువంటి మాంసము 3 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండకూడదు, అది పేదల్లో పంచివేయండి అని చెప్పారు. ఆ తర్వాత ఎప్పుడైతే పరిస్థితులు శుభకరమైన పరిస్థితులు వచ్చేసాయో, ఎప్పుడైతే గడ్డు కాలం పరిస్థితులు దాటేసి మంచి పరిస్థితులు వచ్చాయో అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక ఖుర్బానీ ఇచ్చినటువంటి వారు 3 రోజుల కంటే ఎక్కువైనా సరే మీరు స్టోర్ చేసుకోవాలంటే, మీరు స్టాక్ పెట్టుకోవాలంటే ఆ మాంసాన్ని మీరు నిల్వ ఉంచుకోవచ్చు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా స్తోమత కలిగినటువంటి వారు తప్పనిసరిగా ఖుర్బానీ ఇవ్వాలి. ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎవరో పేద అమ్మాయి పెళ్లి కోసమని, లేదా ఎవరికో ఆపరేషన్ ఉందని, లేదా మా ఇంటి ప్రకారం అప్పుల్లో ఉన్నారని ఖుర్బానీ నియత్ చేసేసుకొని ఆ డబ్బులు ఇచ్చేస్తే అది ఏమాత్రం కూడా ప్రయోజనకరమైనటువంటి విషయం కాదు. సూర్య అల్ హజ్ సూర నంబర్ 22 ఆయత 36లో లకుం ఫిహా ఖైర్ అనేటటువంటి పదం వాడబడింది. అంటే ఖుర్బానీ ఇచ్చేవారికి అనేక మేళ్ళు ఉన్నాయి, అనేక పుణ్యాలు ఉన్నాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు. ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 2924ని కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓ ప్రవక్త ఏ కార్యాలు ఏ కర్మలు అన్నిటికంటే ఘనమైనవని అడిగినప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు బిగ్గరగా తల్బియాలు చదవడం, అలాగే ఖుర్బానీ ఇవ్వడమని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విధంగా కూడా ఖుర్బానీకి అనేక ఘనత ఉంది. కాబట్టి స్తోమత ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఖుర్బానీ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మరి ఖుర్బానీ ఎవరి కోసం అండి, ఎవరి మెప్పు కోసం మనం ఖుర్బానీ చేయాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు ఖురాన్లో సూర అల్ కౌసర్ సూర నెంబర్ 108 ఆయత నంబర్ 2లో ఫసల్లి లిరబ్బిక వన్హర్, నీ ప్రభు కొరకే నమాజు చెయ్యి మరియు నీ ప్రభు కొరకే ఖుర్బానీ ఇవ్వు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి ప్రదర్శన బుద్ధి ప్రజల కోసం మేము ఒక పెద్ద జంతువుని తీసుకొచ్చేసి మేము దాన్ని బాగా మేపి ప్రజలందరికీ కూడా చూపించేసి ఆ తర్వాత మేము 50,000 రూపాయలు పెట్టేసి పెద్ద మేక పొట్టేలు తీసుకొచ్చాము, 25,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చేసామని మొత్తం హంగామా చేసి ఆ విధంగా కాకుండా దైవ ప్రసన్నత కోసం ఇఖ్లాస్తో మనం ఖుర్బానీ ఇవ్వాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతలో తెలియజేశాడు. ఖురాన్లోని సూర అల్ అనామ్ సూర నంబర్ 6 ఆయత 162 163 వాక్యాలను కాస్త మనం పరిశీలించినట్లయితే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుల్ ఇన్న సలాతి వ నుస్ఖి వ మహియాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. దీని అర్థం ఏంటంటే నిస్సందేహంగా ప్రకటించు నా నమాజ్, నా ఆరాధన, నా జీవనం, నా మరణం సకల లోకాల సృష్టికర్తనటువంటి అల్లాహ్ కొరకు మాత్రమే. కాబట్టి మనం చేసేటటువంటి ఖుర్బానీ కూడా అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే. ఇది కూడా ఒక రకమైనటువంటి ఆరాధన. కాబట్టి ఇబ్న్ మాజా హదీస్ నంబర్ 3122 ప్రకారంగా ఒక ఇంటి వారి తరపు నుండి ఒక మేక లేదా ఒక గొర్రె సరిపోతుంది. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ఆ ఒక మేకను ఖుర్బానీ చేసి పూర్తి ఇంట్లో ఎంతమంది ఉన్నా వారందరి తరపున ఒక మేకను మనం బలిగా ఖుర్బానీగా ఇవ్వవచ్చు. తిర్మిజీ హదీస్ నంబర్ 1501 కాస్త మనం పరిశీలించినట్లయితే ఆవులో 7 ఒంటెలో 10 మంది భాగస్వాములు పొత్తు కలవవచ్చు. ఇక్కడ మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆవుని మనం బలిగా ఇవ్వకూడదు అనేటటువంటి కఠినమైన చట్టాలు ఉన్నాయి, ఉలమాల ఫత్వాలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆవుని బలి ఇవ్వకుండా ఎద్దుని మనం బలి ఇవ్వవచ్చు. ఎద్దులో 7 భాగాలు పెద్ద జంతువులు, అదేవిధంగా ఒంటెలో 10 భాగాలు ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. ఒకవేళ ఎవరికైతే స్తోమత ఉంటుందో, ధనవంతుడు ఉంటాడో అతడు 1 కంటే ఎక్కువగా
బలిదానాలు ఖుర్బానీలు ఇవ్వాలి అనుకున్నా తప్పనిసరిగా అతడు ఇవ్వవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరము లేదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5552 కాస్త మనం పరిశీలించినట్లయితే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సంవత్సరం కూడా బాగా పుష్టిగా ఉన్నటువంటి 2 గొర్రెపోతుల్ని ఆయన బలిగా ఇచ్చేవారు. సూర్య అల్ హజ్ సూర్య నంబర్ 22 ఆయత 37ని మనం పరిశీలించినట్లయితే వాటి రక్తం కానీ మాంసం కానీ అల్లాహకు చేరదు, కానీ మీ భయభక్తులు మీ తఖ్వా మాత్రమే అల్లాహకు చేరుతాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మనం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే ఖుర్బానీ అనేది ఇవ్వాలి. భయభక్తులతో తఖ్వాతో అల్లాహ్పై ఉన్నటువంటి ప్రేమతో మాత్రమే మనం ఖుర్బానీ ఇవ్వవలసి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా ఈ త్యాగాల పండుగ అయినటువంటి ఈ ఈదుల్ అధా ఈ బక్రీదు పండుగను చిత్తశుద్ధిగా దైవ ప్రసన్నత కోసం ఖుర్బానీ ఇచ్చేటటువంటి వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దుగాక. అదేవిధంగా ఖుర్బానీ సందర్భంగా జరిగేటటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకునేటటువంటి సద్బుద్ధిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరి కూడా కల్పించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.